హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎల్ వెరైటీ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు నేను ఏం కర్రీ చూపిస్తున్నానంటే వెండి చేపల పులుసు అండి. అవి తోక చేపలు అంటారు మా సైడ్, అయితే మీ సైడ్ నాకు తెలియదు కదండి. కాకపోతే వెండి చేపల పులుసు సరే. కర్రీ అయితే సూపర్గా వచ్చింది. వీడియో తీశాను, ఎట్లా చేయాలి ఏంటి అన్నది ఆ వీడియో చూపిస్తానండి. ఎలా చేయాలి ఏంటన్నది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటన్నది కామెంట్స్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన వాళ్ళని చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ముందు మీరే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ ఆదరాభిమానాలు ఉండాలని కోరుకుంటున్నాను. మా ఛానల్ ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. నేను వెండి చేపలు నానబెట్టానండి. నేను మధ్యాహ్నం పూట నానబెట్టి 1 గంట నానబెట్టి నిద్రపోయి లేచాను అనమాట. చూసారా, శుభ్రంగా దాని మీద అంతా పోయింది. అవి నేను తీసుకోవాలి, మా అక్క కొనుక్కుంది తెలంగాణ తీసుకెళ్ళడానికి. అక్క కొద్దిగా ఇచ్చిందనమాట. అవి నేను కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నాను. పెట్టి వేపుతున్నాను అనమాట. ఇది ఎప్పుడంటే నేను ఈరోజు కర్రీయే కాదండి, అది సండే రోజు కర్రీ చేసా. సండే రోజు కూడా ఉదయం పూట చేయలేదు నేను కర్రీ, నైట్ చేసా. నైట్ కూడా ఎప్పుడు 10:30 అప్పుడు వంట చేసింది. అది 10ంటికి మొదలుపెట్టాను, అయిపోయాక 10:30 అయింది అంతా. చూసారా, చక్కగా వేగిపోయి. కానీ నేను కరిగిపోతాయేమో, ఒక్కోసారి చేప పాడైపోయి కరిగిపోద్దండి. నేను క్షణాల క్రితం అట్లా అయ్యింది నాకు అనుభవం. దాన్ని బట్టి పాడవనేమో అనుకున్నాను, కానీ చేప మాత్రం బాగుందండి. మనకి బాగా వేగినాయి, బాగా వచ్చింది. అతుక్కోలేదు. మెయిన్ మనము కడగటం కూడా సులువుగా. అది వరకు ఏంటంటే పాత రోజుల్లో బండకేసి రుద్దేవాళ్ళు, గరుకది ఉన్న బండ మీద రుద్దేవాళ్ళు అనమాట. ఆ గరుకు దాని మీద అయితే పోద్ది, దాని మీద పులుసు అంతా అని. కానీ ఇది నానబెట్టాలి, శుభ్రంగా పోయింది. ఆ ఆయిల్లోనే మనం కర్రీ చేసేద్దాము. చూసారా, మళ్ళీ మనం ఏం చేయం కదండి. కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు అన్నమాట. ఎందుకంటే మనం ఆ చేపలు వేపిన నూనె మళ్ళీ మళ్ళీ మన చేపలు ఎప్పుడు వేపుతామో తెలియదు. ఆ ఆయిల్ పాడైపోయేది. మనం కర్రీకి వాడేయచ్చండి ఆయిల్. నేనైతే కారపొడి ఉంటే కొబ్బరి కారం అట్లా ఆయిల్ కూడా వేసుకొని తినేదాన్ని, బాగుంటుంది ఆ టేస్ట్ కూడా. ఇప్పుడు ఏంటంటే ఇంకా కొబ్బరి కారం అది లేదులే అని మేము కర్రీలోకి వేసేసాను ఆయిల్. మనము ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసాము ఆయిల్లో. ఇప్పుడు కొద్దిగా పసుపు వేద్దాం. వేసేసి ఉప్పు అండి. తర్వాత ఉప్పు సాల్ట్ చూస్తే నిండుకుంది, అందుకని కళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మాత్రం చూసేసుకోవాలండి, ఎందుకంటే ఉప్పు చేప అంటేనే ఉప్పు ఉంటుంది. మళ్ళీ ఆ ఉప్పుకి ఈ ఉప్పు ఎక్కువైతే కర్రీ తినలేమన్నమాట. మెయిన్ పాయింట్ ఏంటంటే తక్కువైనా మనం ఉప్పు కలుపుకోవచ్చు, ఎక్కువైతే మనం తినలేము కదండి. ఉప్పు అసలు వేసుకోలేము మనము, అందుకని చూసి వేసుకోవాలన్నమాట. అది హై బీపీ ఉన్న వాళ్ళకి తింటే హై బీపీ పెరిగిద్ది అంటారు. మెయిన్ పాయింట్ అంటే మా ఇంట్లో నేను వండను కూడా అందుకే. మా వారు తినరు, బీపీ ఉంది, అందుకని వద్దంటారు. కానీ ఎప్పుడన్నా ఒకసారి ఏం కాదులే అని చేస్తాను. నేను చేసి కూడా చాలా రోజులే అయిందండి ఈ కర్రీ, కానీ ఈరోజు కుదిరిందనమాట. మళ్ళీ కార్తీక మాసం వస్తుంది కదండి, ఇంకా నాన్ వెజ్ వాడాం కదా మనము, అందుకని వేగిని ఇంకొద్దిగా వేగాలండి. మూత పెట్టేద్దాం. మూత పెడితే మగ్గనిద్దాం. మూత పెడితే తొందరగా మగ్గిద్ది. అట్లా కన్నా మూత పెడితేనే మంచిదండి మనకి. ఉప్పు చేప బీపీ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అంటారు. హై బీపీ అవుతుంది, అదేమి ఉండదండి, తినొచ్చు. తర్వాత టమాటా వేసేద్దాం. చూసారా, టమాటాలు కూడా మనం కలిపేసేసి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మనం చూసుకుంటూ ఉండాలండి. గబక్కన అడుగంటుతాయి కదా. కాకపోతే హై మాత్రం పెట్టకూడదు మంట. మీడియం సైజులోనే మీడియం అంటే పెట్టుకోవాలన్నమాట. హైలో పెడితే ఏంటంటే మనకి తొందరగా వాటర్ మాడిపోయిద్ది కర్రీ. మనం అట్లా చూసే కాడికి మీడియం మంట మీద మూత పెట్టేస్తే
శుభ్రం బాగా నీట్గా ఉడికిద్ది. లేదంటే సిమ్లో పెట్టేస్తే ఇంకా మంచిదండి. నేనైతే ఎక్కువ శాతం సిమ్లో పెట్టేసి చేస్తాను. ఇంకా వీడియోస్ అంటే మీడియం మంట పెట్టుకుంటాను. ఇంకా లాస్ట్లో వచ్చి సిమ్లో పెట్టుకుంటాను. ఈరోజు కర్రీ ఏంటంటే నేను అడావుడు కూడా అవసరంలా నాకు, అందుకని నిదానంగానే మంట మీడియం మంటలోనే చేశాను అన్నమాట. నేను సండే 10:30 అంటే అందరు తినేసారు, అన్నాలు తినేసారు. మా మామయ్య, మా వారు, నేను కూడా అన్నం తింటున్నాను అన్నమాట. తినేస్తా వంట చేస్తున్నాను. కర్రీ చేసేసి తిందామని పెట్టాను. ఇప్పుడు కారం వేస్తాను. ఆ కారం ఇంట్లో చూస్తే కొద్దిగా ఉందండి, కారం. ఇంకా మసాలా కారం మా పెద్దమ్మ తెచ్చి ఇచ్చింది నాకు. ఆముదము మసాలాలన్నీ వేసి అటు పల్లెటూరులో బాగా చేస్తారన్నమాట. ఆ కారం వేసాను. కారం చూసి ఎక్కువైతే అనుకుంటారేమో, ఎక్కువైతే ఏం అవ్వలేదండి. కర్రీ అయితే బాగా వచ్చింది. ఉప్పు కారాలు ఎక్కితే ఎక్కువైతే అవ్వలేదండి. చేసేటప్పుడు లైట్ ఆగిపోయిందనమాట. చూసారా, అట్లా వచ్చినాక మనం చింతపండు గుజ్జండి. నేను గంటతో ఆ గంటతో గంటి వేసాను అనమాట. నానబెట్టి చింతపండు పులుసు పోసుకుంటాము. కాకపోతే నేను చింతపండు రెడీగా ఉంచుకుంటాను కదా, ఆ చింతపండు అదండి. అది ముందే నేను చెప్పాను కదా, ముందు చింతపండు ఇట్లా చేసుకుంటానని అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. నానబెట్టి వేడి నీళ్ళలో నానబెట్టి మిక్సీ పట్టి అంతా జల్లెడ పెట్టేసేసి ఉడకపెట్టి డబ్బాలో పెట్టుకుంటాను. మనకి కర్రీస్కి పులిహోరలకి ఉపయోగపడిద్దండి. అడావుడు అయితే ఉండదు, అందుకని నేను అట్లా చేసి పెట్టుకుంటాను. చూసారా, అట్లా వాటర్ వేయాలి. మనం ఆ వాటర్ పడతాయండి. చూసారా, కలర్ అయితే బాగుంది. నేను ఫస్ట్ వేసిన ఉప్పేనండి, ఇంకా ఉప్పు వేయలేదు. ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైతే తినలేము కదా, అందుకని వేయలేదు. ఇప్పుడు చేప ముక్కలు వేసా. కాకపోతే చేపలు ఏంటంటే కండే లేదండి. అవి తోక చేపలు అసలు కండే లేవు. మరీ ఏపేలేకి మరీ నీళ్ళకపోయినట్టు ఉన్నాయన్నమాట. కాకపోతే పులుసులో ఉడికేలేక కొద్దిగా మెత్తబడతాయి, బాగుంటుంది. కలిపేసేసి ఇంకా మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తున్నానండి. ఎందుకంటే అడావుడు ఏం లేదు కదా. ఇంకా నేను అన్నం తినడానికి సిద్ధమవుతాను అన్నమాట. మా వారు చికెన్ పకోడీ తెచ్చారు, నేను చికెన్ వండలేదని. పచ్చడి అండి, మామిడికాయ కొబ్బరి పచ్చడి బయటదేనండి, వర్మాలో తెచ్చారు. చికెన్ కర్రీ అండి, అది మా ఫ్రెండ్ వేసి ఇచ్చింది. చూసారా, ఇంకా వెండి చేప ముక్కలు పెట్టుకున్నాను అనమాట పక్కన. మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు కర్రీ చేస్తే ఎలా చేశారు, ఎట్లా చేస్తారు మీరు చేస్తే కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. పచ్చడి అయితే సూపర్గా ఉందండి, బాగుంది. నేను చేస్తా ఇది ఇంట్లో, కాకపోతే బయట తెచ్చింది ఎట్లా ఉంటుంది అనుకున్నా, కానీ బాగుందండి. వర్మాలో తెచ్చారు, బాగొచ్చింది. టేస్ట్ పరంగా బాగుంది. నా పచ్చడిలో ఏం చేప నంచుకొని తింటున్నాను అనమాట. సూపర్గా ఉందండి. టమాటా పచ్చడి పప్పుచారులో పప్పుల్లో బాగుంటుంది. చూసారా, కర్రీ వెళ్ళి చూసారా, నా అన్నం అయిపోయేలాగా కర్రీ అయిపోయింది. ఎండి చేపల పులుసుతో వేసుకొని తినాలన్నమాట ఇప్పుడు నేను అన్నం. ఎందుకంటే తెల్లారితే మండే కదండి, మండే నేను నాన్ వెజ్ తిన్ను, అందుకని వండింది వేడి వేడి కూర వేసుకొని తిందామని వెళ్ళాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా మనం ఏం వేయాలి, కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేస్తే కర్రీ రెడీ. చూసారా, ఆయిల్ అంతా పైకి వస్తే కర్రీ అయిపోయినట్టే కదండి. అందుకని కొత్తిమీర వేసేసాను. స్టవ్ ఆపేస్తే కర్రీ రెడీ అయిపోయింది. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అయిపోయింది కర్రీ. మనం ఆ చిక్కదనం ఉంటే చాలండి, మరి నీళ్ళగా ఉంటే అయితే రుచిగా ఉండదండి. మనకు ఆ చిక్కదనం అయితే ఉండాలి. చూసారా, అట్లా ఉంటేనే బాగుంటుంది, టేస్ట్ వస్తుంది కర్రీ కూడా. అదండి సంగతి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి.
సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఇప్పుడు వేడివేడి అన్నంలో, వేడివేడి అన్నం అయితే కాదండి, పొద్దుట అన్నమే, వేడివేడి కర్రీ వేసుకొని తింటున్నాను అన్నమాట. ఎండి చేపల పులుసు ఎట్లా వస్తుందో, ఉప్పు ఎక్కువైందా ఏమి ఎక్కువైందో అనుకున్నాను, కానీ ఏమీ ఎక్కువ అవ్వలేదండి, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మా వారికి అయితే కర్రీ బాగా నచ్చింది. అది సండే రోజు చేసిన కర్రీ కదా, వాళ్ళకి ఈరోజు పెట్టాను అనమాట. మండే రోజు బాగుందన్నారు. బాయ్ ఫ్రెండ్స్.